హలో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ఒక 2 వీడియోలు కొంచెం వైరల్ అవుతున్నాయి. సో ఆ వైరల్ అవుతున్న వీడియోల గురించి ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్నాను. అయితే మొదటి వీడియో నేనంత డిస్కస్ చేయను, కానీ దాని గురించి జస్ట్ ఫన్నీ థింగ్. ఆ ఫన్నీ థింగ్స్ అంటే ఇద్దరు డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు విచిత్రంగా వాళ్ళ మాటలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు చెప్పిన మాటలు అవి ఏంటో చూపిస్తాను అండి. మొదటిది, భారతదేశ తాలూకా అసలు దేవుణ్ణి, సనాతన ధర్మం యొక్క దేవుడైనటువంటి యేసును వాళ్ళు మన దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. వాళ్ళు చేసిన దొంగతనాల్లో పెద్ద దొంగతనం ఈ వచనాలు పట్టుకుపోవడం కాదు, యేసును పట్టుకుపోయారు వాళ్ళు. ప్రతివత పాలు వేసి తెల్లారదాకా చల్లారలేదంటారు నాయన. గట్లుండవు మీ వ్యవహారాలు. ఇది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎంత కొట్టినా కూడా సావని పాములు మీరు. నయ్యంలో నాయన నన్ను బతికేసి ఆ బజ్జీలోనే దింగిపోయారు. మా ఏసైనా అని చెప్పలేరు. నెక్స్ట్ మరొక వీడియో. ఇది కూడా చాలా వైరల్ అవుతుంది, కానీ ఇది ఒక ప్రముఖ వ్యక్తి స్వామీజీ ఏం మాట్లాడారో చూడండి. శంకరాచార్యులు వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు. 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ. ఎవరు ఏర్పాటు చేశారు? తర్వాత కాలంలో 13వ శతాబ్దంలో మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు, బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి. వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన. వేదాంత దేశికుల వారి యొక్క సహాధ్యాయి ఆయన. విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఏర్పాటు చేశారు ఈ 4 పీఠాలని. ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే. శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు. ఆయన నారాయణ పరాయణుడు. ఆది శంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం, అద్వైత తత్వం. కానీ ఆయన ఉత్తమ వైష్ణవుడు. ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, ఉపనిషత్తులకి. ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది. ఇంకా అక్కడక్కడ రామానుజుల వారు కాస్త మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతుంటారు. కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమీ లేవు. నారాయణ, వాసుదేవ, విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన. వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు. చక్కగా మనమే చూడొచ్చు. దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు. అంచేత పంచాయతనం అనేటటువంటి శంకరాచార్యుల వారికి తెలియదు. విద్యారణ్యుల వారు ఏర్పాటు చేశారు. అప్పటికి అవసరం ఏదో ఏర్పడింది ఆయనకి. అయితే విదేశీయులు మన దేశాన్ని ఆక్రమించడం ప్రారంభం అయింది కనుక అప్పటికి అలాంటి వారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అనే ఒక తాత్పర్యం చేత విద్యారణ్యుల వారు అన్ని మార్గాల్లో ఉండేవాళ్ళని, శైవంలో ఉండేవాళ్ళని, వైష్ణవంలో ఉండేవాళ్ళని, శాక్తేయంలో ఉండేవాళ్ళని, గాణాపత్యంలో ఉండేవాళ్ళని అందరినీ కలిపి ఒక చోట పెడితే ఇది మనకి కాస్త రక్షణగా ఉంటుంది అని భావించి ఆయన పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు.
4 మఠాలని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ 4 మఠాలని ఏర్పాటు చేసినప్పుడు బదరికాశ్రమంలో అక్కడ భగవంతుడి యొక్క సేవ కోసమని ఒక మఠాన్ని ఏర్పాటు చేసి పెట్టారు ఆయన. అక్కడ ఉండేటటువంటి ఆ మఠాధీశుడి యొక్క బాధ్యత ఏమిటి? బదరికాశ్రమంలో ఉండే ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, ద్వారాలు తెరిచినప్పుడు దగ్గరుండి ద్వారాలని తెరిపించడం, దగ్గరుండి మళ్ళీ ద్వారాలని మూయించడం, మధ్యలో ఉత్సవాల్ని సక్రమంగా జరిపించడం, ఇదంతా ఆయన చెయ్యాలి. ఆయన ఉండడం అనేది క్రింద, ఇప్పుడు ఇందాక మనం జోషి మఠ్ అంటున్నామే, అక్కడ ఏర్పాటు చేశారు వారికి మఠాన్ని. బదరికాశ్రమంలో అంటే కొంచెం చలిగా ఉంటుంది కనుక జోషి మఠంలో పెడితే కాస్త వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ పెట్టి, దాని పేరు జ్యోతిర్దర్శనానికి రక్షకులుగా ఏర్పాటు చేసిన పీఠం కనుక దాని పేరు జ్యోతిర్పీఠము, జ్యోతిర్మఠము. ఇది శంకరాచార్యుల వారి యొక్క మఠం, అది జ్యోతిర్మఠం. ఓకే, సో ఈ 2 వీడియోలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒకటేమో ఆయన సనాతన యేసు, ఆయనని మన దేశం నుంచి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారట, విదేశీయులు, ఐరోపా దేశీయులు పట్టుకెళ్ళిపోయి ఎట్లయికో మరి అక్కడికి పట్టుకెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ దేవుడిగా వాళ్ళు ఒక దీన్ని తీసుకొచ్చారు. మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవాలి ఆ యేసుని, మన సనాతన యేసుని మనం తెచ్చుకోవాలి అంటూ ఆయన మాట్లాడి, ఈయన వచ్చి మన జిఎస్ స్వామి గారు అసలు శంకరాచార్యులు వారు అవేమి పంచాయతం గురించి ఆయనకి ఏం తెలియదట, నెక్స్ట్ అవి అతను ఆరాధన చెయ్యలేదు అని ఒక మాట అన్నారు. ఇంకా పీఠాల గురించి ఆయన ఈ 4 పీఠాల గురించి చెప్పారు. అసలు ఈ పంచాయతం అన్నది పంచాయతం ఏదో, ఓకే చూద్దాం ఒకసారి. నాకు పంచాయతన పూజా విధానం. సో ఈ పంచాయతన పూజా విధానం అది మన జిఎస్ స్వామి గారు ఏం చెప్తున్నారంటే, అది శంకరాచార్యుల వారు అసలు అతనికి ఏం తెలియదు దాని గురించి, దానిని ముస్లిం రాజుల వల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించడం కోసం మన విజయనగర విజయనగర సామ్రాజ్య సంస్థాపకుడైన ఈ హరిహర బుక్కరాయలకి, ఇంకా వాళ్ళు గౌరవించి పూజించి వాళ్ళు అనుసరించే ఆయన విద్యారణ్య స్వామి గారు వీటిని ప్రతిపాదించారు. అందుకే ఒక 4 పీఠాలు కూడా ఏర్పరిచారు అంటూ చెప్తున్నారు. ఎంత సిల్లీగా ఉందండి. ఇప్పుడు ఆయన దేనికోసం అవి ప్రతిపాదించారు? ముస్లింల దండయాత్రలు వాళ్ళలోని ముస్లింల వల్ల మన హిందువులు విడిపోయి ఉన్నారు, ఏది శైవులుగా వైష్ణవులుగా ఇలాగా విడిపోయి ఉన్నారు. సో వీళ్ళందరినీ కలపడం కోసం విద్యారణ్య స్వాముల వారు దీన్ని ప్రతిపాదించారు అని చెప్తున్నారు. ఏమనాలి అసలు? ఈ పంచాయతన పూజా విధానం అన్నది పురాణ కాలం నుంచి ఉంది. అది ఈయన చేసింది కాదు, విద్యారణ్య స్వామి గారు చేసింది కాదు, పురాణ కాలం నుంచి ప్రతి పురాణంలో కూడా ఇది దీని గురించి, ఈ పంచాయతన పూజా విధానం గురించి, అంటే వాళ్ళు కొంతమంది అనుసరించిన దాని గురించి పురాణాల్లో, ఒక్కొక్క పురాణంలో వివరించారు. ఇంకొకటి ఏంటంటే, ఆ సాంప్రదాయాన్ని శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో ఆయన తిరిగి ప్రతిపాదించారు. అంటే అంతకు ముందు నుంచి ఉంది, అంతకు ముందు నుంచి ఉన్నదానిని మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది కదా, ద్వాపర యుగం తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత మళ్ళా ఆయన గుప్తుల కాలంలో మళ్ళా తిరిగి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదించినదే వీళ్ళు ఇప్పుడు అనుసరిస్తున్నారు ఇప్పటివరకు. అంటే ఇందులో ఏంటంటే వైష్ణవులైతే గనక, పంచాయతనం ఏంటంటే వైష్ణవులైతే గనక
విష్ణువుని మధ్యలో పెట్టుకొని మిగతా దేవుళ్ళు అంటే ఆ, గణేశుడు, మహాదేవి, అంటే విష్ణువు మధ్యలో ఉంటాడు కాబట్టి శివుడు, నెక్స్ట్ తర్వాత సూర్యుడు, ఇలా ఉంటారు. అదే ఆ, శివుడిని ఆరాధించే వాళ్ళు మధ్యలో శివుడిని పెట్టుకుంటారు, చుట్టూ మిగతా దేవుళ్ళని పెట్టుకుంటారు. అంటే ముఖ్యమైన దేవుళ్ళు ఏంటంటే విష్ణువు, శివుడు, సూర్యుడు, మహాదేవి, గణేశుడు. సో ఈ 5 దేవుళ్ళని వాళ్ళు ఎవరైతే ముఖ్యంగా ప్రధానంగా ఆరాధిస్తారో, అంటే ప్రధాన ఆ, వాళ్ళ కులదైవం అని అంటారు కదా, అంటే వాళ్ళు ప్రధానంగా పూజించే దేవుడు, ఆ దేవుడిని మధ్యలో పెట్టుకుని మిగతా వాళ్ళని చుట్టూ పెట్టుకుని ఆరాధిస్తారు. అది వైష్ణవులైతే విష్ణువుని మధ్యలో పెట్టుకుంటారు, శైవులైతే శివుడిని మధ్యలో పెట్టుకుంటారు, సూర్యుడిని ఆరాధించే వాళ్ళు సూర్యుడిని మధ్యలో పెట్టుకుంటారు. ఈ విధంగా ఆరాధిస్తారు. అది ఎప్పటి నుంచో పురాణ కాలం నుంచి ఉంది. పురాణ కాలం నుంచి ఉంది. అది పురాణ కాలంలో చెప్పబడింది కూడా. పురాణాలలో ఎప్పుడు చెప్పబడింది? నారద పురాణంలో చెప్పబడింది. నారదుడు ప్రతిపాదించి నారదుడు అనుసరించే పూజా విధానం గురించి నారద పురాణంలో చెప్పబడింది. స్కంద పురాణంలో చెప్పబడింది. స్కంద పురాణంలో సూర్యుడు ఆ పంచాయతనం గురించి వివరించడం జరిగింది. అంటే సూర్యుడు వివరించాడు అన్నది స్కంద పురాణంలో చెప్పబడింది. నెక్స్ట్ పద్మపురాణంలో కూడా చెప్పబడింది. పద్మపురాణంలో శ్రీకృష్ణుడు సత్యభామతో ఈ పూజా విధానం గురించి చెప్తున్నట్టుగా పద్మపురాణంలో చెప్పబడింది. నెక్స్ట్ దేవీ భాగవతం పురాణంలో కూడా చెప్పబడింది. మరి అప్పుడే ఆ పురాణాలలోని ఈ పూజల గురించి వీటి గురించి అంటే నేను ఇక్కడ ఈ వీడియోలో వివరంగా మొత్తం అంతా చెప్పడం లేదు కానీ ఆ టాపిక్స్ ఆ పురాణాలలో అయితే ఈ పంచాయతనం గురించి చెప్పబడింది. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. అవి పురాణాలలో చెప్పబడ్డాయి. పురాణాలలో చెప్పబడిన వాటిని మళ్ళా శంకరాచార్యులు వారు అక్కడ అంటే ఆయన ఈ పీఠాలను కూడా మరి అతను కాంట్రవర్సీ చేస్తున్నారు. మరి అదేమిటో తెలియదు నాకు. అది కూడా ఆయనే ఆ పీఠాలు స్థాపించారనేది అప్పటి నుంచో భక్తులందరూ నమ్ముతున్నది. అయితే వారు దేశమంతటా మొత్తం సంచరించి తిరిగి పర్యటించి ఎంతోమంది రాజులని కలుస్తూ తర్వాత ఎన్నెన్నో ఈ పీఠాలు శక్తిపీఠాలు ఆయన స్థాపించినవే శంకరాచార్యుల వారు. ఈ శక్తిపీఠాలు స్థాపిస్తూ ఆయన ఇది ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన చేసింది ఎప్పటి నుంచో అందరూ అనుసరిస్తున్నారు. ఈ విద్యారణ్య స్వామి వారు ఎప్పుడు మరి విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? అయితే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన దాంట్లో ఆయన పాత్ర ఉంది. కానీ అంతకుముందు ఆయన ఇవన్నీ ఈ పీఠాలు స్థాపించారని కానీ అదేం లేదు. మరి ఇతనికి చరిత్రలో ఎక్కడ దొరికిందో నాకు అర్థం కావట్లేదు. కానీ చరిత్రలో దొరికింది ఏంటంటే ఇది శంకరాచార్యుల వారు ఈ పంచాయతనం అన్నది ప్రతిపాదించారని, తర్వాత ఈ పీఠాలు ఈ మఠాలు స్థాపించారని, అలాగే శక్తిపీఠాలు ఆ శక్తిపీఠాలు కూడా ఆయన వెళ్ళి అక్కడ ఆధ్వర్యం వహించి అక్కడ గురువులని అంటే ఈ పీఠాధిపతులను నియమించి అదంతా చేశారు. ఆ తర్వాత ఆయన 30 ఏళ్ళకి ఆయన హిమాలయాల్లోకి వెళ్ళిపోయారు, తిరిగి రాలేదు. ఇంకొకటి ఏంటి, ఆయన పరమ వైష్ణవుడు అని అంటున్నారు. ఇక్కడ ఆయన అద్వైత మతాన్ని ఆయన ప్రతిపాదించారు. అద్వైత మతం అన్నది ఏంటి? ద్వైతానికి అద్వైతానికి తేడా ఉంది. ఈ అద్వైత మతంలో నువ్వు నేను అనేదేం లేదు. నువ్వెవరో దేవుడెవరో నువ్వు కూడా అదే, నీలోనే దేవుడు ఉన్నాడు అని చెప్తూ ఆయన చెప్పినది. అయితే శంకరాచార్యుల వారు ఆయన గ్రంథాలలో ఆయన భాష్యాలలో విష్ణువుని కూడా స్తుతించారు, లక్ష్మీదేవిని స్తుతించారు, శివుడిని స్తుతించారు.
ఆయన ఆయనను మనం జగద్గురువుగా ఎందుకు మనం చూస్తున్నామంటే ఆయనకి ఎటువంటి భేదాలు లేవు. విష్ణువు శివుడు అనే భేదాలు లేవు. ఆయన శైవ వైష్ణవులను కలుపుతూ అప్పుడే ఆయన ఎంతో సేవ చేశారు. అంటే ఎంతో ఈ దేశంలో వస్తున్న ఈ శైవ వైష్ణవ విద్వేషాలని అదుపు చేయడం కోసం ఆయన చాలా ప్రయత్నించారు. కానీ ఈ దురదృష్టవశాత్తు ఇప్పుడు ఈ జిఎస్ స్వామి వారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏం చెప్పాలనుకుని ఏం చెప్పారు, అది ఎక్కడ ట్రిగ్గర్ అయ్యింది. ఇప్పుడు నెట్లో అందరూ ఏంటండి మళ్ళా మాకు శైవ వైష్ణవ గొడవలు ఏమైనా తేవాలనుకుంటున్నారా? ఇప్పటికి ఏదో కలిసి ఉన్నాం, అందరూ కలిసి ఒక తాటి మీద హిందువులంతా ఉండి ఏదో మళ్ళా సనాతన ధర్మం గురించి ఎంతో దాన్ని పునరుద్ధరించడానికి దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ సమయంలో మళ్ళా ఈ శివుడు విష్ణువు మళ్ళా ఇవన్నీ విభేదాలు ఏంటండి? రామానుజుల వారు శంకరాచార్యుల వారు ఇలా డివైడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇదంతా ఈ ప్రతిపాదన, ఈ మాటలు, ఈ ఉపన్యాసాలు, ఇది అనవసరం కదా అని అందరూ చాలా తీవ్ర స్థాయిలో వీటి మీద కామెంట్లు చేస్తున్నారు. ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు అవసరమైనది ఏంటి? మనకి దేశం సురక్షితంగా ఉండాలి, ఎటువంటి మత విద్వేషాలు ఉండకూడదు, అలాగే ఎవరి మతంలో వాళ్ళు కూడా సురక్షితంగా ప్రశాంతంగా ఉండాలి. మతంలోనే మళ్ళా రకరకాల శాఖలు, శాఖోపశాఖలు, కులాలు ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఈ వైష్ణవులని, శైవులని ఇవన్నీ మళ్ళా ఇప్పుడు ఇంతకీ హిందూ మతమా లేక హిందూ అన్నది కల్చరా అన్నది మళ్ళీ అదొక పెద్ద వివాదంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, హిందూ మతం అయితే గనక మరి వైష్ణవదేమిటి, సిక్కుదేమిటి, ఈ శైవ మతం ఏమిటి, బౌద్ధ మతం ఏమిటి, ఇవన్నీ ఏంటి అసలు? హిందూ మతం వేరే ఉంటే మరి ఈ మతాలు ఏంటి? ఈ శైవ మతం, వైష్ణవ మతం ఇవేమిటి? స్మార్తులు అంటారు, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. ఇలాగా మనం విభజించుకుంటూ పోతుంటే మనుషుల్ని మతాల పేరుతో ఇది దేశానికి మంచి పరిణామాన్ని ఇస్తుందా? ఎవరి మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎవరు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. ఆ మత విశ్వాసాలని, ఆ మత పద్ధతులని అనుసరిస్తూ వాళ్ళు అల్టిమేట్గా వాళ్ళు చేసేదేంటి? దైవాన్ని ఆరాధించడం. దైవం ఎక్కడుంది అంటే అది వాళ్ళ విశ్వాసం. అది లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, అది వాళ్ళ విశ్వాసం. వాళ్ళు దేనిలోనైనా దైవాన్ని చూడొచ్చు. కాబట్టి ఈ దైవం పేరుతో, మతం పేరుతో అనవసరంగా మనుషుల్ని విడదీయడం అనేది కరెక్ట్ కాదు. మనుషులు విడివిడిగా ఉన్నా కూడా, వేరే వేరే మతాలలో వాళ్ళు అనుసరిస్తూ ఉన్నా కూడా ఇటువంటి అనవసరమైన చర్చ కూడా అవసరం లేదు. నా దృష్టిలో అయితే కనుక అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా ఎటువంటి ఈ రచ్చ లేకుండా ఒక మతాన్ని ఇంకొక మతం తిట్టుకోవడం, ఆ మతాన్ని ఈ మతం తిట్టుకోవడం, ఈ మతాన్ని ఆ మతం తిట్టుకోవడం, దాంట్లో మళ్ళీ డిబేట్స్, మళ్ళా దేవుళ్ళు. ఇప్పుడు హిందూ మతం అంటున్నారు. హిందూ మతం అంటే మనది, అంటే నేను ఇప్పుడు హిందువుని కాబట్టి చెప్తున్నాను. హిందూ మతంలో మళ్ళీ రకరకాల ఇవి ఉన్నాయి. వాటిని గురించి మళ్ళా చర్చ, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు ఇవన్నీ చాలా ఉంటాయి. వీటి గురించి చర్చ. అయితే చర్చ హెల్దీగా ఉండాలి, అనవసరమైన గొడవలు క్రియేట్ చేసేలా ఉండకూడదు. దైవాల మధ్యలో అనవసరమైన ఇది చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, ఈ షిరిడి సాయిబాబా, తర్వాత మన హిందూ దేవుళ్ళు, ఇలాగా ఈ గొడవలన్నీ చూస్తున్నాం. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు వాళ్ళ దేవుణ్ణి పూజించుకుంటారు. కాకపోతే సమస్య అంతా ఎక్కడొస్తుందంటే ఒక దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు ఆ దేవుడి చుట్టూ మిగతా దేవుళ్ళని పెడతారు హిందువులు, అది సహజం. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు షిరిడి సాయిబాబాని విపరీతంగా
వీళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి ప్రయారిటీ షిరిడి సాయిబాబా కాబట్టి షిరిడి సాయిబాబా బొమ్మ కూడా పెట్టుకుంటారు. చుట్టూ మన హిందూ దేవుళ్ళ బొమ్మలు కూడా పెడతారు, పూజిస్తారు. అయితే కోవిళ్ళలో పెద్ద ప్రధాన ఆలయాలలో పెట్టడం అన్నది తప్పు. ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ పూజా మందిరాల్లో పెట్టుకుని చేసుకోవడంలో తప్పులేదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ప్రధాన ఆలయాలు అంటే ఇప్పుడు ఒక శివాలయం ఉందనుకోండి, ఆ శివాలయంలో ఒక పక్కన మళ్ళీ షిరిడి సాయిబాబా బొమ్మ పెట్టడం, లేకపోతే షిరిడి సాయిబాబా విగ్రహం పక్కన ప్రధాన దేవాలయాల్లో మళ్ళా ఆ కాళ్ళ దగ్గర ఎక్కడో మిగతా హిందూ దేవుళ్ళు చిన్న చిన్నవి పెట్టడం, ఇవి కొందరికి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటివి చేయకుండా ఉండాలి. ఇప్పుడు షిరిడి సాయిబాబా గారిని ఆరాధించాలంటే ఆయనకు ఒక టెంపుల్, ఆ టెంపుల్లో ఆయన మాత్రమే ఉంటాడు, మిగతా దేవుళ్ళని పెట్టకూడదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు వెళ్ళి ఆయన్నే పూజించుకోవాలి, ఆయన్నే ఆరాధించుకోవాలి, అంతే. అలాగే విష్ణు దేవుళ్ళు, ఇప్పుడు హిందూ దేవుళ్ళు కాబట్టి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, కలుపుతున్నారు. ఇప్పుడు ఈ పంచాయతనం అందుకే వచ్చింది. అంటే ఇప్పుడు శివుడిని ఆరాధించేటప్పుడు శివుడి ఫ్యామిలీ ఆ విగ్రహాలు ఉంటాయి. వినాయకుడి విగ్రహం ఉంటుంది, కుమారస్వామి విగ్రహం ఉంటుంది, శివుడి విగ్రహం ఉంటుంది, పార్వతీదేవి, ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న చిన్న టెంపుల్స్ కడతారు. ప్రధాన దేవాలయం శివలింగంతోనే ఒక దేవాలయం ఉంటుంది, అక్కడ ఆరాధిస్తారు. అలాగే ఆంజనేయుడు కూడా శివుడి అంశే కాబట్టి ఆంజనేయుడు టెంపుల్ కూడా ఉంటుంది ఆ ప్రాంగణంలో. వీటితో పాటు నవగ్రహాలు, అంటే శివుడు అంటే సర్వేశ్వరుడు కదా, సర్వేశ్వరుడు అంటే శివుని ఫ్యామిలీతో పాటు శివుని అంశలు, అలాగే శివతత్వంతో ఏర్పడిన ఈ విశ్వానికి సంబంధించిన ముఖ్యంగా మన ఈ భూమండలానికి సంబంధించిన ఈ నవగ్రహాలు, వీటిని ఆరాధిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా పెడతారు. ఇక వైష్ణవాలయం మళ్ళా విష్ణుమూర్తి, లేకపోతే వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఇలాగా విష్ణువుడికి సంబంధించిన ఆ ప్రధాన ప్రాంగణంలో అవన్నీ ఉంటాయి. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్న మిగతా దేవీ దేవతలు కూడా ఉంటారు, అంటే కేవలం విష్ణువుకి సంబంధించి. అలాగే హరిహర అని కూడా పెడతారు, అంటే అందులో ఒక పక్క విష్ణుమూర్తికి సంబంధించిన ఫ్యామిలీ, ఒక పక్క శివుడికి సంబంధించిన ఫ్యామిలీ, ఈ రెండు ఫ్యామిలీస్తో కలిపి ఒక టెంపుల్, ఒక ప్రాంగణంలో. మళ్ళీ వీటిలో నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. దత్తాత్రేయ స్వామి, ఈ రకంగా అన్నీ పెట్టి ఆరాధిస్తారు. సో ఏది చేసినా కూడా ఎందుకు చేస్తున్నారు, భక్తుల తాలూకా వాళ్ళ మనసులకు ఒక రకమైన ప్రశాంతతని ఇవ్వడం కోసం, భక్తులు ఆ దేవుళ్ళని దర్శించుకొని వాళ్ళని ఆరాధించుకోవడం కోసం ఆ దేవుళ్ళని, అందుకోసమే కదా. సో ఏది చేసినా భక్తుల కోసమే కాబట్టి అందులో మనం తప్పులేంచి ఏదో అనాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడకి వచ్చేసరికి ఈ శైవం వైష్ణము అంటూ మళ్ళా ఈ చర్చ కూడా, అంటే ఈ గురువులు, రామానుజాచార్యుల వారు ఆయన తక్కువ కాదు కదా, ఆయన చాలా గొప్పవారు, శంకరాచార్యుల వారు, వీళ్ళ మధ్య అనవసరమైన ఈ చర్చ తీసుకురావడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఖచ్చితంగా అందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా హిందువుని అని చెప్పుకునేవాళ్ళం, అందరినీ ఆరాధిస్తాం, అందరినీ గౌరవిస్తాం, ఇప్పుడు శైవంలో ఉన్న స్వామీజీలను, గురువులను, వాళ్ళని ఆరాధిస్తాం, గౌరవిస్తాం. అలాగే వైష్ణవంలోని అందరినీ గౌరవిస్తాం. సో ఇది ఒక రకమైన దాన్ని ఏమంటాం, భిన్నత్వంలో ఏకత్వం హిందుత్వం అంటే. హిందుత్వం అంటేనే మతం కాదు, హిందుత్వం అన్నది ఒక కల్చర్, భిన్నత్వంలో ఏకత్వం. మీరు గమనించినట్లయితే ముస్లింలు అన్నది 15వ శతాబ్దంలో ఎప్పుడో వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు, ఆంగ్లేయులు వచ్చి క్రైస్తవ మతాన్ని పట్టుకొచ్చారు, వీళ్ళు ఇస్లాంని పట్టుకొచ్చారు. అంతకుముందు ఏముంది ఈ దేశంలో, బౌద్ధం ఉంది, జైనం ఉంది. హిందుత్వం నుంచి వాళ్ళు వాళ్ళ
సిద్ధాంతాల ప్రాతిపదికన వాళ్ళు కొత్త మతాలు ప్రారంభించారు. సో వాళ్ళు కూడా ఈ దేశంలో చాలా విస్తరించారు, ప్రపంచం అంతటా విస్తరించారు. బౌద్ధ మతం, ముఖ్యంగా బౌద్ధ మతం ప్రపంచమంతా విస్తరించింది. అయితే అప్పుడు హిందుత్వం అనేది ఏం లేదు, కల్చర్ అంతే. వైదిక సనాతన ధర్మం, ఈ సనాతన వైదిక ధర్మంలో వీళ్ళు విష్ణువుని, శివుడిని పూజించేవారు. ఆ కాలంలోనే ఈ శైవ మత విద్వేషాలు, వాటిని మళ్ళా తగ్గించడం కోసం శంకరాచార్యుల వారు ఆయన ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత మళ్ళా ఈ నెమ్మదిగా గుప్తుల కాలంలో మన ఈ హిందూ అంటే హిందూ మతం అంటే సనాతన వైదిక ధర్మం మళ్ళా తిరిగి ఊపిరి పోసుకుంది. ముస్లింలు వచ్చే వరకు ఇదంతా కూడా ఒక దీని కింద సాగింది. ఆ తర్వాత బౌద్ధం, మళ్ళా బౌద్ధ మతం, ముస్లిం మతం, మళ్ళా ఇవి జైన మతం, ఇవన్నీ మతాలుగా ఉండడం వల్ల మిగతా వాళ్ళని హిందూ మతం అన్నది ఒక టైటిల్ ఇచ్చేశారు, హిందూ మతం. అయితే ఈ హిందూ పదం అనేది వీళ్ళే సృష్టించారా, ముస్లింలే సృష్టించారా, లేదా అంతకుముందు ఉందా అన్నది మళ్ళీ అదొక వివాదం నడుస్తుంది. కొన్ని పురాణ వీటిల్లో కూడా ఎక్కడో హిందూ అనే శబ్దాలు వాడారని చెప్తారు ఆ శ్లోకాల్లో. అయితే ముఖ్యంగా ముస్లింలు అంటే ఆ దేశం నుంచి వచ్చే ముస్లిం రాజులు వాళ్ళు ఆ హిందూకుష్ పర్వతాల నుంచి వచ్చేటప్పుడు ఈ ప్రాంతాన్నంతటినీ ఈ సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా హిందువులు అని వాళ్ళు అన్నారు. దీన్ని హిందుస్థాన్ అన్నారు. సో ఆ తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు, ఈ ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళంతా క్రైస్తవ మతాన్ని పట్టుకొచ్చారు. నెమ్మదిగా మన వాళ్ళు కొంతమంది అట్రాక్ట్ అయ్యారు, వాళ్ళ మతాన్ని స్వీకరించారు. అలా ఆ విధంగా ఈ దేశంలో నివసించే సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువుల్లోనే నెమ్మదిగా రకరకాల కారణాల వల్ల కొందరు ఇస్లాంలోని, కొందరు క్రైస్తవంలోని ఇలాగా కన్వర్ట్ అయ్యారు. అలాగే బౌద్ధంలో ఎప్పటి నుంచో చాలా నడిచింది. అది క్రమక్రమంగా మన దేశం కాకుండా మన దేశం చుట్టుపక్కల దేశాలలోని చాలా విస్తరించింది. ఇంకా అది చెప్పాలంటే అది ఒక దైవం అనే దానికన్నా కూడా ఆధ్యాత్మిక మూల సూత్రంగా, సిద్ధాంతంగా బౌద్ధ మతం చాలా విశేషంగా ప్రాచుర్యాన్ని పొందింది. సో హిందువులకు అటు బుద్ధుడు కూడా దేవుడే, బుద్ధుడిని కూడా ఆరాధిస్తారు, హిందువులు చాలా గౌరవిస్తారు. ఎందుకంటే మన ఆధ్యాత్మిక అంశం, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో మొత్తం అంతా అది బౌద్ధంలో ఉంది. శ్రీకృష్ణుడు ధ్యానయోగం ఏదైతే చెప్పాడో ఆ ధ్యానయోగం తాలూకా ఇదంతా కూడా బౌద్ధంలో ఉంది. ఈ ధ్యానయోగం అనేది ఎప్పటి నుంచో సనాతన కాలం నుంచి ఉంది కాబట్టి అది ఆ పరంపర అలా వస్తూనే ఉంది. అదే కల్చరు బౌద్ధ మతంలో కూడా ఉంది, జైన మతంలో కూడా ఉంది. కాబట్టి ఇలా ఈ మతాలుగా విడిపోయి ఉన్నా కూడా ఈ దేశం అంతా కూడా భిన్నత్వంలో ఏకత్వమై ఉంది. దీన్ని అలాగే ఉంచాలి. అనవసరమైన పిచ్చి ఈ చర్చలు పెట్టుకొని వీటితో మనం వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మళ్ళా ఏదో అప్పటి పూర్వకాలంలో మధ్యయుగంలో జరిగినట్టుగా మళ్ళా ఎవడో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదు. కాబట్టి ఈ చర్చను చూస్తుంటే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ గురువులు, స్వామీజీలు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు మేధావులే, వాళ్ళేం తక్కువ వాళ్ళని కాదు, కానీ వాళ్ళు అనవసరంగా ఎందుకు ఈ వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు, ఎందుకు వీటికి తరలేపుతున్నారు అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రజలు వీటిలో పడకుండా ఎవరి
ఆచరణ వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. నిజం ఏదో తెలుసుకోవడం చాలా అవసరం. నిజం తెలుసుకుంటే చాలు. ఏవో మాట్లాడుతుంటారు, వాటన్నిటిని మనం ఖండించవలసిన అవసరం లేదు. సీరియస్గా సింపుల్గా తీసుకొని ఓకే వాళ్ళ పాండిత్యం, వాళ్ళ ప్రవచనం ఏదో వాళ్ళు చెప్పారు అనుకుని వదిలేయాలి. అనవసరంగా గొడవలు పడకూడదు. సో ఆయన కూడా వైష్ణవంలో విశేషంగా కృషి చేస్తున్నవారే. మరి ఆయన ప్రయత్నం ఆయనదేదో చేస్తున్నారు, కానీ మధ్యలో అనవసరమైన ఇలాంటివన్నీ చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది దురదృష్టకరం. ఈ వీడియో నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కోసం నేను చేయలేదు. కేవలం నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. అనవసరంగా మన దేశస్థులు మతాలు మారిన వాళ్ళైనా, హిందూ మతంలో ఒకప్పుడు ఉండి వేరే మతంలోకి మారిన వాళ్ళు కూడా అనవసరంగా ఇది ఎలా ఉందంటే ఒక దగ్గర ఉండి కొంతకాలం జీవించిన తర్వాత మరో దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని తిడుతుంటారు చూసారా, అలా ఉంది. ఒక్క మతం నుంచి మరో మతంలోకి వెళ్ళినా కూడా అంతకుముందు మతాన్ని కూడా అనవసరంగా ద్వేషించే సాంప్రదాయం మంచిది కాదు. ఆ మతంలోకి నువ్వు ఏదో నమ్మకంతో వెళ్ళావు, ఆ మతాన్ని అనుసరించి ఆ ప్రార్థనలు చేసుకుంటూ అలా ఉండొచ్చు. కానీ ఎంతోమంది అనుసరిస్తున్న ఈ మతంలోని వాళ్ళని నిందించడం, ఈ మత దేవుళ్ళని నిందించడం, ఇలాంటివి ఈ కల్చర్ మంచిది కాదు. ఎవరి దైవాలు వాళ్ళకి ముఖ్యం, ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది. కాబట్టి అనవసరంగా ఇలాంటి వివాదాలకి తెరలేపకుండా ఉండడమే మంచిది. థ్యాంక్ యూ.